వెల్కమ్ టు టీవీ 24 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ, సంక్షేమ పథకాల అభివృద్ధి అంశాలపై చర్చ. సమావేశంలో పాల్గొన్న మంత్రులు, అధికారులు. ఆర్థిక పరిస్థితి, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చలు. ఢిల్లీలో కాంగ్రెస్ నేతలపై కవిత ఆరోపణలు. ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు దొంగ దీక్షలు చేస్తున్నారని ఆరోపణ. ప్రజల కష్టాలు తెలుసుకోకుండా దీక్షలు చేయడం తప్పు అని వెల్లడి. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నారని వ్యాఖ్య. డబుల్ ఇంజిన్ సర్కార్ కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారని వెల్లడి. ఏపీ లిక్కర్ స్కామ్ పై ఆనం సంచలన వ్యాఖ్యలు. లిక్కర్ స్కామ్ గురించి ఎన్నిసార్లు చెప్పినా నమ్మలేదని వెల్లడి. స్కామ్ వివరాలు ఎప్పటికప్పుడు ప్రకటించిన ఆనం. లిక్కర్ స్కామ్ సూత్రధారి విజయసాయిరెడ్డి అని వ్యాఖ్య. సిట్ విచారణలో వాస్తవాలు బయటపడుతున్నాయని వివరణ. అభివృద్ధి కార్యక్రమాలు, ఆర్థిక పరిస్థితి తదితర అంశాలు చర్చకు వచ్చాయి. భేటీలో మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఇటీవల కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన అన్నారు, చాలా మంది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు మా పార్టీ వైపు చూస్తున్నారు. అలాగే బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు కూడా మా పార్టీకి మద్దతు ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఫామ్ హౌస్ ఎమ్మెల్యేలు కొనుగోలు వ్యవహారంపై ఆయన విమర్శలు చేశారు. కేసీఆర్ డైరెక్షన్ లో ఈ ఘటన జరిగిన స్క్రిప్ట్ అని ఆయన అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని రామచంద్రరావు వ్యాఖ్యానించారు. చాలా మంది మాతో టచ్లో ఉన్నారు. ఇప్పుడు కేవలం మాజీలు వస్తున్నారు. మీరు చూడండి, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ మీద, కాంగ్రెస్ మీద వాళ్ళ ప్రజాప్రతినిధులకు నమ్మకం లేదు, ప్రజలకు నమ్మకం లేదు, నాయకులకు నమ్మకం లేదు. కాబట్టి వాళ్ళు ఆల్టర్నేటివ్గా భారతీయ జనతా పార్టీ చూస్తున్నారు, భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. మేము కూడా ఆహ్వానిస్తున్నాం, మా పార్టీ రాండే, పార్టీని బలపరిచండి, తెలంగాణ ప్రజలకు ఒక డబుల్ సర్కార్ ఇంజన్ ఇస్తామని చెప్పేసి కూడా మేము ఎక్కడ కూడా మేము వాళ్ళని ప్రలోభించో లేకుంటే భయపెట్టించి ఎక్కడ కూడా మేము మా పార్టీని తీసుకోవట్లేదు. అందరూ స్వచ్ఛందంగా మా పార్టీని చేరుతున్నారు, చేరాలని కూడా మీకు కోరుతాము. ఫామ్ హౌస్ మొత్తం డ్రామా, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం కూడా కేసీఆర్ గారు చేశారు. దాంట్లో వీళ్ళప్పుడు అంతా కూడా పాత్రలు మాత్రమే. ఈరోజు అవన్నీ బయటపడుతున్నాయి. సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి హైకోర్టు చెప్పింది. దాన్ని ఈరోజు సుప్రీంకోర్టులో స్టే తీసుకొని వీళ్ళు ఆటలు ఆడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు తెలవాలి. ఫామ్ హౌస్ లో ఫోన్ ట్యాపింగ్ ఎట్లయింది, ఫామ్ హౌస్ లో కెమెరాలు పెట్టింది ఎవరు, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి? ఎందుకు ప్రభుత్వము ప్రజాధనాన్ని ఇటువంటి దాని మీద పనిచేస్తూ ఉంది? ఎందుకు ఎమ్మెల్యేలని ఈరోజు వాళ్ళు వాడుకొని రాజకీయ డ్రామాలో ఒక పాత్ర చేశారు? ఇవన్నీ కూడా బయటపడాల్సిన అవసరం ఉన్నది. డీఎంకే ఎంపీ కనిమొళి కాంగ్రెస్ మహాధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఓ పెద్ద తప్పును కాంగ్రెస్ సరిచేస్తోంది, మన హక్కులను మనం కాపాడుకోవాలి అని చెప్పారు. పెరియార్ స్ఫూర్తితో రిజర్వేషన్ల కోసం పోరాడాలని తెలిపారు. తమిళనాడులో 69% రిజర్వేషన్లు సాధించాం. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని ఆమె పేర్కొన్నారు. Today we are trying to make a big wrong right. People have suffered for centuries in the name of caste. We have not been allowed to be educated, to come to good posts. We have not been treated equally. Today we are fighting for our right. And I think nobody has the right to say we will not be given our right. Tamil Nadu has been one of the forerunners
in getting reservation for OBCs and the suppressed communities. Today, Tamil Nadu has 69% reservation. This fight for reservation was started by Periyar and the Dravidian leaders. So as a part of the Dravidian legacy, I am here on behalf of the DMK, on behalf of my father, Kalaignar Karunanidhi, on behalf of my leader, M.K. Stalin, the Chief Minister of Tamil Nadu, to show and stand in support with your Chief Minister, Mr. Revanth Reddy Garu, to say that we will stand shoulder to shoulder with you, side by side with you, to make this possible. ఆనం ఏపీలో లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుతూ ఎన్నిసార్లు చెప్పినా నా మాట నమ్మలేదని అన్నారు. లిక్కర్ స్కామ్ ఎలా జరుగుతుందో ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నానని ఆయన వివరణ ఇచ్చారు. ఈ స్కామ్ లో విజయసాయిరెడ్డి ప్రధాన సూత్రధారని చెప్పారు. సిట్ విచారణ మొదలైనప్పటి నుంచి వాస్తవాలు బయటపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. మీకు అందరికీ గుర్తుంటుంది 2002 నుంచి ఆల్మోస్ట్ 2002 కోవిడ్ అయిపోయిన తర్వాత కంటిన్యూస్గా ఇదే వేదిక మీద నుంచి నాకు తెలిసి నేనే ఒక 10 ప్రెస్ మీట్లు పెట్టా లిక్కర్ మీద. 10 నేను కాకుండా విజయ్ కుమార్ నీలయపాళ్యం కానీ, దీపక్ కానీ, పట్టాబన్న కానీ మేమందరం లిక్కర్ మీద ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టాం. వాస్తవాలు చెప్పాం, ఏం జరుగుతుందనేది చెప్పాం, ఎలా జరుగుతుందనేది కూడా చెప్పాం, ఏ విధంగా డబ్బులు దోసుకుంటున్నారో చెప్పాం, ఆధారాలు ఇచ్చాం. ఇన్ని ఆధారాలు ఇచ్చిన తర్వాత కూడా మీలో ఏమైనా మార్పు వచ్చిందా అని అడుగుతున్నాం. 0.0001% అయినా మీకు మార్పు వచ్చిందా అని నేను అడుగుతున్నా. బ్రాండ్ల గురించి మాట్లాడాం. రకరకాల బ్రాండ్లు ఇక్కడ మీకు పెట్టిన బ్రాండ్లు జగన్మోహన్ రెడ్డి అమ్మిన బ్రాండ్లు. ఏపీ ప్రభుత్వం అమ్మిన బ్రాండ్లు కాదు, జగన్మోహన్ రెడ్డి అమ్మిన బ్రాండ్లు. కాంగ్రెస్ మీద వాళ్ళ ప్రజాప్రతినిధులకు నమ్మకం లేదు, ప్రజలకు నమ్మకం లేదు, నాయకులకు నమ్మకం లేదు. కాబట్టి వాళ్ళు ఆల్టర్నేటివ్గా భారతీయ జనతా పార్టీ చూస్తున్నారు, భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. మేము కూడా ఆహ్వానిస్తున్నాం, మా పార్టీ రాండే, పార్టీని బలపరిచండి, తెలంగాణ ప్రజలకు ఒక డబుల్ సర్కార్ ఇంజన్ ఇస్తామని చెప్పేసి కూడా మేము ఎక్కడ కూడా మేము వాళ్ళని ప్రలోభించో లేకుంటే భయపెట్టించి ఎక్కడ కూడా మేము మా పార్టీని తీసుకోవట్లేదు. అందరూ స్వచ్ఛందంగా మా పార్టీని చేరుతున్నారు, చేరాలని కూడా మీకు కోరుతాము. ఫామ్ హౌస్ మొత్తం డ్రామా, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం కూడా కేసీఆర్ గారు చేశారు. దాంట్లో వీళ్ళప్పుడంతా కూడా పాత్రలు మాత్రమే. ఈరోజు అవన్నీ బయటపడుతున్నాయి. సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి హైకోర్టు చెప్పింది. దాన్ని ఈరోజు సుప్రీంకోర్టులో స్టే తీసుకొని వీళ్ళు ఆటలు ఆడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు తెలవాలి. ఫామ్ హౌస్లో ఫోన్ ట్యాపింగ్ ఎట్లయింది, ఫామ్ హౌస్లో కెమెరాలు పెట్టింది ఎవరు, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి? ఎందుకు ప్రభుత్వము ప్రజాధనాన్ని ఇటువంటి దాని మీద పనిచేస్తూ ఉంది? ఎందుకు ఎమ్మెల్యేలని ఈరోజు వాళ్ళు వాడుకొని రాజకీయ డ్రామాలో ఒక పాత్ర చేశారు? ఇవన్నీ. జై శ్రీరామ్. ఈరోజు ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల కోసం అంటూ ఇవాళ ఆందోళన కార్యక్రమం నిర్వహించడం నిజంగా హాస్యాస్పదం. బీసీ రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల కోసం, అగ్రవర్ణాల్లో పేదల కోసం కష్టపడి పరితపించే పార్టీ, వాళ్ళను ఆదరించే పార్టీ, వాళ్ళని ఆహ్వానించే పార్టీ, వాళ్ళని ఆదుకునే పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి. వాళ్ళ ఇప్పటికే 27% రిజర్వేషన్లు బీసీలకు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు ఇస్తున్నది. కేవలము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చేది 5% మాత్రమే. 10% రిజర్వేషన్లు ముస్లింలకు ఇస్తున్నారు. 42% రిజర్వేషన్లో 10% ముస్లింలు, 5% మాత్రమే ఇలా బీసీలకు ఇస్తే
దీన్ని బీసీ రిజర్వేషన్స్ అంటారా, ముస్లిం రిజర్వేషన్స్ అంటారా? కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. మీరు ఎన్నికల ముందు కామారెడ్డిలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ గారి సమక్షంలో మీరు ప్రకటించిన బీసీ డిక్లరేషన్లో 10% ముస్లింలకు ఇస్తామని చెప్పి మీరు స్పష్టం చేసినారా? ఇవాళ మీరు ఇస్తానది బీసీ రిజర్వేషన్స్. భారతీయ జనతా పార్టీ పూర్తిగా మీకు మద్దతు ఇవ్వడానికి సిద్ధం ఉంది. ఎప్పుడంటే పూర్తి 42% బీసీలకే ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కామారెడ్డిలో మీరు ఇచ్చింది బీసీ డిక్లరేషన్, ముస్లిం డిక్లరేషన్ కాదు. కానీ ఇవాళ మీరు అమలు చేయాలనుకుంటున్నది ముస్లిం డిక్లరేషన్ అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మీ వెంట బీసీలు వస్తలేరు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలు వాస్తవాలు గ్రహించారు. కాంగ్రెస్ పార్టీ కేవలం వాళ్ళు ఉద్ధరించేది ముస్లింలు తప్ప మా బీసీల గురించి కాంగ్రెస్ పార్టీ పట్టించుకునే ప్రయత్నం చేస్తలేదని చెప్పి ఈరోజు బీసీలు గ్రహించారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వెంట బీసీలు వస్తారన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఇప్పటి కూడా గ్రహించకపోవడం నిజంగా మూర్ఖత్వం. ఇవాళ బీసీలకు మొదటి నుంచి కూడా 50 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఏ రోజు ఒక బీసీని ప్రధానమంత్రి చేయలేదు. తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కానీ ఏ ఒక్కరు కూడా ఇలా బీసీని ముఖ్యమంత్రి చేసిన సందర్భాలు లేవు. వాళ్ళ 27 మంది బీసీ ఎంపీలను మంత్రులు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. వాళ్ళు అనేక మంది భారతీయ జనతా పార్టీ నాయకులకు బీసీ నాయకులకు ఎంపీ టికెట్ ఇచ్చే ఘనత ఇలా భారతీయ జనతా పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ విధానాలను, ఈ మైనార్టీ సంతుష్టీకరణ విధానాలను వాళ్ళ తెలంగాణ సమాజం గ్రహిస్తున్నది, గుర్తిస్తున్నది. ఇవాళ మళ్ళీ మేము స్పష్టం చేస్తున్నాం, ముస్లిం రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి విరుద్ధంగా మతపరమైన రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే తప్పకుండా దీన్ని అడ్డుకొని తీరుతాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం దేశానికి ఒక రోల్ మోడల్ అని చెప్తున్నది. ఇవాళ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని అడ్డుకునేటువంటి పరిస్థితి దేశంలో ఉత్పన్నం కాబోతున్నది. ఇది ముమ్మాటికి ముస్లిం రిజర్వేషన్ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ కాదు. బీసీలకు 42% పూర్తి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. హైదరాబాద్ కు చెందిన 38 సంవత్సరాల నరేష్ బెట్టింగ్ యాప్స్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై కేఏ పాల్ స్పందించారు. బెట్టింగ్ యాప్స్ ను నిషేధించాలి, యువతను కాపాడాలి అని ఆయన పేర్కొన్నారు. ఆయన తన స్పెషల్ వీడియోలో ఈ విషయంపై స్పందిస్తూ మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న యువకులు అలాంటి యాప్స్ నుంచి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. Honorable Prime Minister Modi, it is almost 3 a.m. on August 6th, 2025. 5 days ago, I argued in the Honorable Supreme Court about banning all the betting apps. Please look at Mr. Naresh, 38 years old, Vanasthalapuram, Hyderabad. Committed suicide leaving his young wife, Kirti, and 6-year-old daughter. He wrote a letter to you. In his suicide, I borrowed 15 lakh rupees. I couldn't pay it back. Last 6 years I'm suffering. Please ban all betting apps. I'm asking every member of parliament, all 776, please immediately, today, while the parliament session is going on, stop the betting app. Stand united for this cause to save the 300 million Indian youth and their family members. Almost 900 million are affecting. Honorable Supreme Court Justice Suryakant issued notices to Apple and Google. Please remove it. He issued notices to all the app owners, including Dream 11/8/23. Please ban the apps. Make money different way. Save hundreds of billions of lives, millions of dying people. Now or never. If we can't work together for a noble cause like this, Rahul Gandhi ji, please ask all your MPs, all political party leaders, stand united. It's not my fight alone. It's your fight too. Your constituents. Every single citizen, please contact your members of parliament today. Write them, call them, email them. Every media, please report before another death. Every day, thousands are dying. 1100 celebrities, please don't endorse one more betting app. All the media, don't promote betting app. Please come. Let's work together. Share this video until it reaches
every single citizen of India and stop money laundering and death and destruction of this great nation of India. Thank you, youth. Don't take your lives. Hope is there. భక్తులకు అన్యాయం జరిగితే ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తానని టీటీడీ మాజీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. నాపై ఆరోపణలు చేసే బొల్లినేని నాయుడు మాటలు విన్నప్పుడే నాకు ఆశ్చర్యం కలిగిందని ఆయన వ్యాఖ్యానించారు. నాస్తికుడు, క్రైస్తవుడు అనే మాటలను నేను పట్టించుకోనని స్పష్టం చేశారు. భక్తుల అభ్యున్నతికి సర్వత్రా ప్రశ్నిస్తూనే ఉంటానని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారి హృదయ సామ్రాజ్య విజేత, కునారిల్లిపోతున్న హైందవ సామ్రాజ్య విస్తరణను అరికట్టలేకపోతున్నటువంటి పరిస్థితులలో దాని జీర్ణోద్ధరణకు నడుం బిగించినటువంటి కొత్త ప్రవక్త, అవతారమూర్తి అయిన బొల్లినేని రాజగోపాల్ నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయన నిరంతరము తన వింజామర లాంటిది ప్రజల మీద విషవాయువులు చిమ్మేటువంటి వీచిక అయిన తన ఛానల్ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, మరి పూర్వ అధ్యక్షునిగా నా మీద ఒక వాస్తవాన్ని మాట్లాడుతున్నందుకు, జరుగుతున్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపుతున్నందుకు నిరంతరము నా మీద డిబేట్లు పెట్టి నేను ఒక నాస్తికుణ్ణని, నేను క్రైస్తవుణ్ణని, నేను అవినీతిపరుణ్ణని, టీడీఆర్ బాండ్లలో 1000 కోట్లు కొట్టేసినాడనని ఇలా రకరకాలుగా మాట్లాడుతూ తన వందిగామతులైనటువంటి వందిమాగతులతో మాట్లాడిస్తూ చాలా జబ్బలు జరుపుకుంటున్నటువంటి బిఆర్ నాయుడు గారికి, నాస్తికునికి క్రైస్తవునికి మధ్య కూడా తేడా తెలియనటువంటి ఏఐ టెక్నాలజీని అత్యద్భుతంగా వినియోగించాలనేటువంటి మీరు ఈ పాటి చిన్న చిరుజ్ఞానం కూడా మీకు లేకపోవటం అంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మీరు అధికారంలోకి వచ్చి 15 నెలలుగా వస్తుంది. టీటీడీలో సంపూర్ణ ప్రక్షాళన చేస్తానని చెప్పి వచ్చినటువంటి మీరు శ్రీవాణి విషయంలో కావచ్చును, తొక్కిసలాటల విషయంలో కావచ్చును, లేకపోతే గోవుల విషయంలో కావచ్చును, ఏ విషయంలోనైనా మా మీద ఆరోపణలు చేసి కాలం గడపటమే తప్ప గతంలో మా మీద ఆరోపణలు ఈ రకంగా చేసి అధికారంలోకి వచ్చినటువంటి మీరు 15 నెలలు కావస్తున్నా కూడా ఎందుకు ఏ రకమైన. సినీ నటి రమ్యకృష్ణ తన కుమారుడితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. రమ్యకృష్ణ తన భక్తిని పంచుకున్నారు. फोन ये नो मरना फोन ये हाँ ओके 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 हाँ ओके ఎవరు అర్పిస్తే పోతుంది కదా. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన గురించి పాట పాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వివిధ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు, అలుగు దుంకి పారు పదునైన మాట జోరు, పాలు పోసుకున్న పజ్జొన్న కంకులల్లా పైకి పైకి ఎగిరే ఆ పాల పిట్టలల్లా మీ ఆశయాల వ్రాలు కనిపించే ఆనవాలు.
తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు, అలుగుదుంకి పారు పదునైన మాట జోరు. చరితగల్ల తెలంగాణ తల్లి కడుపులోనా, సాయుధ రైతాంగ పోరు పొద్దు పొడుపులోనా. వీరభూమి ఓరుగల్లు పొడలు పులకరించే, పసిగుడ్డుగా పొత్తిళ్లలో పిడికిలి బిగించే. పల్లె నిండా కొత్త వెలుగు నిండి పరవశించే, పల్లె నిండా కొత్త వెలుగు నిండి పరవశించే. భద్రకాళి చెరువులోనా, భద్రకాళి చెరువులోన బతుకమ్మలు మురిసే. తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు, అలుగుదుంకి పారు పదునైన మాట జోరు. గండమోలే ఆంధ్రదండు దండిగా వచ్చింది, కొండ చిలువ ఓలే మన కొలువులు మింగింది. గండమోలే ఆంధ్రదండు దండిగా వచ్చింది, కొండ చిలువ ఓలే మన కొలువులు మింగింది. మర్కజీ హై స్కూలులోన మంటలు మాట్లాడే. ప్రతిపక్షాలపై సీఎం రేవంత్ రెడ్డి తిట్టడం మానేసి ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తున్నారని అన్నారు. ప్రతిపక్ష హోదా పదవికి రాజీనామా చేయాలని సూచించారు. మీ భాష మార్చుకొని, మీ హవభావాలు మార్చుకొని, తక్కువ మాట్లాడి మంత్రివర్గంలో ఇంకా చాలా అందరికి మాట్లాడే అవకాశం ఇచ్చి మేధావులతో డిస్కస్ చేసి రాబోయే రోజుల్లో ఒక ఏమంటారు, ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో, అంటే ఒక దాన్ని ఏమంటారంటే ఒక కూల్ మైండ్ తోటి, ఆవేశం అక్కర్లేదు. ఇంకా 3.5 ఏళ్ళ గవర్నమెంట్ ఉంది, ముఖ్యమంత్రి మీరే ఉంటారు. ఆ తర్వాత ఎవరుంటారు అనేది అప్పుడు చూద్దాం. తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రజలు తీర్పిచ్చిన దాన్ని బట్టి నిర్ణయం చేద్దాం. అప్పటి వరకు మీరే ఉంటారు. అప్పటిదాకా ఆవేశపడకుండా, గంటలు మాట్లాడకుండా, ఆ గంటలు అనే స్పీచ్లు తక్కువ చేసి పని మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తే మంచిదని చెప్పి నా సలహా. ఇంతకంటే ఎక్కువ నేను చెప్పలేను. కాళేశ్వరం ప్రాజెక్టు మీద పీసీ ఘోష్ నివేదిక మీద చర్యలు తీసుకుంటామని చెప్పి అసెంబ్లీలో చర్చించి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. కాబట్టి ముఖ్యమంత్రి గారికైనా ప్రభుత్వానికైనా నా సలహా ఏంటంటే, తెలంగాణ ప్రజలు 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ కుటుంబంతో పాటు సీమాంధ్ర పెట్టుబడిదారులు ప్రాజెక్టుల పేరు మీద మిషన్ భగీరథ అని, శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా లక్షల కోట్లు దోచుకొని రాష్ట్రాన్ని అప్లపాలు చేసిన మాట వాస్తవము. మీకు 20 నెలలు అయింది ఇప్పటి వరకు. పీసీగో మన రిపోర్ట్ ఇప్పుడు వచ్చింది. మీ పుణ్యకాలం అంతా మీరు ఈ రిపోర్ట్లతోటి, ఈ కమిషన్లతోటే గడిచిపోయేటట్టుంది. తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తుండ్రు. తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చినాం, దోపిడికి వ్యతిరేకంగా ఎవరైతే అవినీతి పాల్పడ్డారో వాళ్ళని బయటికి తీసుకొచ్చి జైల్లో పెడతామని చెప్పి నేను కూడా అన్నా, మన ప్రభుత్వం కూడా అన్నది. కాంగ్రెస్ పార్టీని తీసుకుని 20 నెలలు అయింది. ఇంతవరకు ఏం చేసిండ్రు ఇప్పటివరకు? ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. ఇప్పటికైనా మీరు మాటలు తక్కువ చేసి అవినీతి పట్ల అందరినీ జైల్లో పెట్టాల్సిన బాధ్యత, దోపిడీ చేసిన తెలంగాణను దోపిడీ చేసి లక్షల కోట్లు దోచుకొని అప్పులపాలు చేసిన వ్యక్తిని ఎవరిని కూడా వదిలిపెట్టి వీలైనంత త్వరగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. బంకచర్ల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో రేవంత్ రెడ్డి కుమ్మక్కాయని చెప్పి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారం పోయిందన్న ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. కేసీఆర్ అసెంబ్లీ రాకుండా ప్రతిపక్ష నాయకుడి హోదాలో కొనసాగే అర్హత లేదు. మొట్టమొదట ఆయన అసెంబ్లీ కన్నా రావాలి, ప్రతిపక్ష నాయకుడి హోదా కన్నా రిజైన్ అన్న ఎవరినైనా పెట్టాలి. నెంబర్ 1. నెంబర్ 2, అధికారం పోయిన తర్వాత ఫ్రస్ట్రేషన్లో ఎన్నో మాట్లాడతారు. వాళ్ళు ఉన్నప్పుడు తుమ్మిడిగడ్డ దగ్గర ఉన్న ప్రాజెక్ట్ని మేడిగడ్డకు మార్చి కూల్పోయే ప్రాజెక్టు కట్టి లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిండ్రు. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ కేసీఆర్ కానీ ఈ రోజు మాట్లాడే అర్హత కోల్పోయిండ్రు. వాళ్ళకు పుట్టగతులు ఉండవు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు.
అది అందరికీ తెలిసిన విషయం. ప్రజలు కూడా నమ్మి 2 సార్లు ఓటేసిండ్రు. వైఎస్ జగన్ 5 ఏళ్లలో 3.32 లక్షల కోట్ల అప్పు చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు 14 నెలల్లో 1.92 లక్షల కోట్ల అప్పు చేశారని కారుమూరు వెంకటరెడ్డి అన్నారు. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ ను అప్పుల కుప్పగా మార్చేశారని ధ్వజమెత్తారు. ఎన్నికలలో అధికారంలోకి రావటం కోసం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ కూటమి నాయకులు చెప్పినటువంటి మాటలు, మేము అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తాం, ప్రజల ఆదాయాన్ని పెంచుతాం, రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతాం, ఇప్పుడు రాష్ట్రం శ్రీలంక అయిపోయింది, అడుక్కు తినిపోయింది అని చెప్పి ఒక దుష్ప్రచారం చేసి 14 లక్షల కోట్లు అప్పయిందని చెప్పి ఒక దుష్ప్రచారం చేసి అధికారంలోకి రావటం జరిగింది వీళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో చేసినటువంటి అప్పు కేవలం 3,30,000 కోట్లు. 60 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు 60 నెలల్లో చేసిన అప్పు కేవలం 3,32,000 కోట్లు. కానీ చంద్రబాబు నాయుడు గారు విపరీతంగా దుష్ప్రచారం చేసి 14 లక్షల కోట్లు, ఓ రోజు 10 లక్షల కోట్లు, ఇంకో రోజు 11, ఇంకో రోజు 12, ఇంకో రోజు 14 ఇలా దుష్ప్రచారం చేశాడు. చేసి రాష్ట్రం శ్రీలంక అయిపోయింది, రాష్ట్రం అడుక్కు తినిపోయింది. ఇది జగన్ గారు 3,32,000 కోట్ల అప్పు 5 సంవత్సరాల్లో చేస్తే రాష్ట్రం అడుక్కు తినిపోయింది. కానీ ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 14 నెలల కాలంలో మీరు చూస్తే 1,91,112 కోట్లు అప్పు చేశారు. 1,91,112 కోట్లు కేవలం 14 నెలల కాలంలో, అంటే దాదాపుగా 2 లక్షల కోట్ల అప్పు. సంపద సృష్టిస్తానని చెప్పి అప్పుల కుప్పగా ఆంధ్రప్రదేశ్ ని అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ ని తయారు చేశారనేది ఈరోజు 14 నెలల కాలంలోనే కనపడింది. అంటే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్పు, 14 నెలల్లో చేసిన అప్పు 1,91,112 కోట్లు, అంటే నెలకి 13,650 కోట్లు అప్పు చేస్తుంది. నెలకి 13,650 కోట్లు. ఒక రోజుకు వీళ్ళు చేస్తున్న అప్పు 455 కోట్లు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు 455 కోట్లు అప్పు చేస్తా ఉన్నాడు. ప్రతి గంటకి. నటుడు సుమన్ తన రాజకీయ ఎంట్రీపై మాట్లాడుతూ ప్రస్తుత ఎన్నికలకు ఇంకా సమయం ఉంది, తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో కొంతమంది మమ్మల్ని ఆహ్వానిస్తున్నారని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని నేను అనుకుంటున్నానని ఆయన చెప్పారు. నెక్స్ట్ ఎలక్షన్ వచ్చినప్పుడు చూద్దాం. వేరే రాష్ట్రాల్లో వేరే ఎలక్షన్స్ ఇప్పుడు 26లో ఉన్నాయి, వాటికి పిలుస్తున్నారు. దాని గురించి ఆలోచించి తర్వాత నిర్ణయం తీసుకుంటారు. తమిళనాడులో ఇప్పుడు ఎలక్షన్ ఉంది, తమిళనాడు ఎలక్షన్స్ కి పిలుస్తున్నారు. రండి సార్, మీకు టికెట్ కావాలంటే మీకు టికెట్ ఇస్తాం అంటున్నారు. నేను ఉండేది వేరే ఊరు అండి, ఇది జరిగేది వేరే ఊరు, నేను తర్వాత నేను చేస్తాను. నేను పుట్టింది పెరిగింది తమిళనాడు కాబట్టి వాళ్ళు ఎందుకో ఇప్పుడు ఆఫర్ ఇచ్చారు, సో నేను చెప్తానండి అని చెప్పి చెప్తున్నాను. సో అది వేరే విషయం. ఇక్కడైతే పాలిటిక్స్ ఆల్రెడీ నెక్స్ట్ ఇంకా ఎలక్షన్ వచ్చినప్పుడు అప్పుడే మనం మాట్లాడతాం. ప్రెసెంట్ రన్నింగ్ గవర్నమెంట్ ఏదైతే ఉన్నాయో మనం అందరూ సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మన అందరూ బాగుపడాలి, అందరూ మంచిగా ఉండాలంటే సపోర్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, కొంచెం టైం పడవచ్చు, కొన్ని ఇమీడియట్ గా అవ్వచ్చు. యాజ్ ఇట్ ఈస్ డెవలప్మెంట్ చూసినప్పుడు రోడ్ డెవలప్మెంట్స్ అని ప్రమాణంగా జరుగుతున్నాయి, ఒక్కొక్క డెవలప్మెంట్ బాగానే జరుగుతున్నాయి. కొన్ని సెక్టర్స్ లో కొంచెం లేట్ అవుతుంది. సో అందరూ కలిసి మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ ఇచ్చి అందరూ బాగుండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. ఇక్కడ వచ్చేసి అది లేదు ఇది లేదు చెప్పి అందరినీ సాటిస్ఫై చేయాలంటే చాలా కష్టం అవుతుంది, టైం పడుతుంది. వాళ్ళకి అందుబాటులో ఏది ఉందో అది వాళ్ళు చేస్తున్నారు, అది కొంచెం సహకరించాలి. అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ బాగుండాలని నా అభిప్రాయం. ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు దొంగ దీక్షలు చేస్తున్నారని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజల కష్టాలను తెలుసుకోకుండా ఢిల్లీలో దీక్షలు చేయడం సరైన విధానం కాదు అని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వ కుయుక్తితో 72 గంటల ధర్నాను అడ్డుకున్నారని ఆమె పేర్కొన్నారు. అంటే ఢిల్లీకి పోయి ఉట్టి ధర్నాలు చేసుడు కాదు. సామాజిక తెలంగాణ సాధన అంటే ఇక్కడ గ్రామ గ్రామానికి గల్లీ గల్లీకి పోయి ప్రతి ఒక్కరి యొక్క లైఫ్ స్టైల్ అర్థం చేసుకొని ఆ లైఫ్ స్టైల్లో ఎంతో కొంత మార్పు తీసుకురాగలగడం సామాజిక తెలంగాణ సాధన అన్న విషయం ఇవాళ పునరంకితం అవ్వాల్సినటువంటి సందర్భాన్ని కూడా కార్యకర్తలకు, నాయకులకు అందరికి కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. రెండింటిని కూడా తీసుకొని జాగృతి ముందుకెళ్తుందని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తున్నాం. నిన్న మీరు చూసిండ్రు ధర్నా 72 గంటలు మేము తలపెట్టినటువంటి ధర్నాను ప్రభుత్వం చిన్న కుయుక్తితోని
మరి కోర్టులో మాకు అనుగుణంగా తీర్పు రాకుండా 5 రోజులు వాళ్ళు టైం అడిగి క్యాన్సిల్ చేయడం జరిగింది. ఎందుకోసం క్యాన్సిల్ చేసిరంటే ఇవాళ అక్కడ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టినటువంటి ధర్నా కోసమే మా ధర్నాను బ్రేక్ చేసిరని చెప్పి మేము బలంగా నమ్ముతా ఉన్నాం. మరి ఇవాళ అక్కడ ఢిల్లీలో 2 రోజుల దీక్షతోని వాళ్ళు ఏం చేస్తారో ఏం సాధిస్తారో కూడా తెలంగాణ ప్రజల ముంగట ఉంటుంది. అనవసరంగా మీరు పోయి షో చేసి ఢిల్లీలో మీడియాలో టీవీలో కవర్ అవుతారు కావచ్చు కానీ రిజల్ట్ మాత్రం ఉండదన్న విషయం నేను వనపర్తి జిల్లా బండారునగర్ కు చెందిన రాకేష్ అనే కానిస్టేబుల్ నకిలీ ఇళ్ల పత్రాలు సృష్టించి బ్యాంకుల్లో మోసాలకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకే ఇంటిపై 4 సార్లు రుణాలు తీసుకుని 2.68 కోట్లు మోసం చేశారని పోలీసులు వెల్లడించారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీ 24 న్యూస్.